అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈరోజు రాయచోటికి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద సాధకులందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం నన్ను రాజంపేట పార్లమెంట్కి కన్వీనర్గా పంపించారు. ఈ సందర్భంగా ఈరోజు రాజంపేట జనసేన పార్టీ ఆఫీసులో సాధకుల యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ని నిర్వహించడం జరిగింది. 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన నాటి నుండి ఈ రోజు దాకా భావితరాల భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీదే ఆయన యొక్క ఆలోచన ఉంటుంది. జనసేన పార్టీకి బలోపేతం ఎప్పుడు కూడా జన సైనికులు వీర మహిళలే. 2014 నుంచి 2020 సంవత్సరంలో ఎన్నో రోడ్డు యాక్సిడెంట్లకు జరిగితే జన సైనికులకి ఆ కుటుంబంలో ఒక పెద్దను కోల్పోతే వాళ్ళు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడతారనేది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అలాంటి యాక్సిడెంట్లు ఎన్నో చూసి ఆయన సొంతంగా ఆయన యొక్క జేబులో డబ్బులు తీసి ప్రతి కుటుంబానికి ఇస్తూ వెళ్తున్న తరంలో ఆయనకు వచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే క్రియాశీలక సభ్యత్వాలు. క్రియాశీలక సభ్యత్వంలో చేరటం వల్ల ఉండే ఉపయోగం ఏంటంటే పార్టీలో ఒక కుటుంబంలో జాయిన్ అయినట్టు వాళ్ళు, తద్వారా వాళ్ళకి ఎప్పుడన్నా రోడ్డు యాక్సిడెంట్లో కనుక కుటుంబ సభ్యులు కనుక దూరం అయితే చనిపోయిన వ్యక్తులకి 5 లక్షల రూపాయలు, ఒకవేళ యాక్సిడెంట్ పాలై హాస్పిటల్లో ఉంటే వారికి ఒక 50,000 రూపాయలు అందే విధంగా ఆయన రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన చేసిన తర్వాత 2021 నుంచి 2024 దాకా సుమారు 1134 మంది చనిపోయారు. అంటే 1134 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వారికి జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక ఆలంబనగా నిలబడే విధంగా చేశారు. తద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు చాలా ఆనందంగా, అంటే చనిపోయిన మనిషి లేకపోయినా కూడా, చనిపోయిన మనిషిని తీసుకురాలేకపోయినా కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పిల్లల్ని చదువులు చెప్పియటము, తద్వారా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని దాని మీద ఆర్థికంగా ఎదగటం జరుగుతూ వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2024 దాకా క్రియాశీలక సభ్యులుగా, తర్వాత వాలంటీర్లని చేర్చిన వాళ్ళందరినీ వాలంటీర్గా అంటుంటే ఆయనకు నచ్చక ఆయన మొన్న శివరాత్రి రోజు ఈ నామకరణ చేశారు. జనసేన పార్టీలో ఉన్న జన సైనికులందరూ కూడా, వీర మహిళలందరూ కూడా ఉద్యమకారులే. కాబట్టి ఆ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమి అనే పేరు పెట్టి ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళు ఉద్యమీలుగా, ఎవరైతే ఆ ఉద్యమీల్ని పార్టీకి దగ్గర చేసే క్రమంలో ఉండేవాళ్ళని ఆ వాలంటీర్స్ని సాధకులుగా ఆయన నామకరణ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రేపు 26వ తారీఖు నుంచి క్రియాశీలక సభ్యత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలు చేస్తున్న తరుణంలో ఈ 2వ రోజు నేను రాయచోటికి వచ్చాను. రాయచోటిలో కూడా ఉన్న 6 మండలాలు, దాంతోపాటు సుమారు 2000 గ్రామాలు ఉన్నాయి. జనసేన పార్టీ యొక్క అభిమానులు, జనసేన పార్టీ యొక్క ఓటు బ్యాంక్ చాలా ఉంది. వాళ్ళందరినీ కూడా రీచ్ అవ్వడం కోసం ఈ సాధకులందరూ కూడా రేపటి నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ స్థాయిలో వాళ్ళకు టెంట్ వేసుకొని, పోస్టర్ అవుట్ పెట్టుకొని అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ వేలాదిగా పార్టీలోకి ఉద్యమీల్ని జాయిన్ చేయాలని చెప్పేసి మన మీడియా మిత్రుల ద్వారా రాయచోటిలో ఉన్న జన సైనికులకి, సాధకులందరికీ కూడా నేను మీ తరఫున తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం ఒకటండి, అన్ని పార్టీల్లో వాళ్ళకున్న పరిచయాలతో పదవులు ఇచ్చుకుంటూ వెళ్తారు. కానీ రేపు రాబోయే రోజుల్లో మటుకు పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి దాకా ఎవరైతే సాధకులు ఎక్కువ పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పార్టీ పదవుల్లో కానీ, అలానే గవర్నమెంట్ పదవుల్లో కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక ముఖ్యమైన పాత్ర ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన కొత్తగా ఈ రూపకల్పన చేశారు. కాబట్టి సాధకులందరూ కూడా కష్టపడి పార్టీకి ఉద్యమీలందరూ ఎక్కువ మందిని జాయిన్ చేస్తారని చెప్పేసి
పత్రికాముఖంగా రాయపుచ్చోటిలో ఉన్న ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుల్ని సాధకుల్ని కోరుకున్నాను. జై జనసేన, జై హింద్. కుటుంబంలో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన రాయించి ఉంటుందండి. కానీ పార్టీలో కూటమిలో ఎక్కడ కూడా పై లెవెల్ ఎక్కడ కూడా అటువంటి గ్యాప్ అయితే ఏమీ లేదు. లోకల్లో ఏంటంటే కొంతమందికి సరైన అవగాహన లేక, సరిగా రీచ్గా లేక అలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా చాలా త్వరగానే వాటిని తీర్చేస్తాం.